హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. రాత్రి వేళల్లో పోఖ్రాలో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళడం సేఫ్, అలానే మేము స్టే చేసే హోటల్ గురించి, అలానే మోస్ట్ ఫేమస్ క్లబ్ అదేనండి క్యాట్ వాక్ క్లబ్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ డెఫినెట్లీ ఇక్కడైతే ఒక ఎగ్జిబిషన్ లాంటిది జరుగుతుంది. ఇదైతే చాలా బాగుంది అండ్ వీటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కూడా పోఖ్రాలో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేసెస్కి వెళ్ళొచ్చు. నిజానికి పోఖ్రా అంటే మనకి నదులు, సరస్సులు, శాంతమైన సాయంత్రాలు గుర్తొస్తాయి. కానీ రాత్రి వేళల్లో అసలైన పోఖ్రాని చూపిస్తా ఈ వీడియోలో. మీ ఫ్రెండ్స్తో లేదా కపుల్గా వచ్చినప్పుడు లేదా మీ ట్రిప్లో మామూలుగా కూడా ఈ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎటువంటి రిస్క్ కూడా లేకుండా హ్యాపీగా డౌన్ టౌన్ ఏరియాలో ఫుల్ ఫన్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ పోఖ్రా టు ముక్తినాథ్ స్టార్ట్ అయ్యి ముక్తినాథ్ దర్శనం చేసుకొని బ్యాక్ టు హోటల్ వచ్చేసి ఈ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి నేను మా తమ్ముడు అయితే వచ్చాం. అండ్ ఈ నైట్ లైఫ్ గురించి చెప్పాలంటే ఈ ఫన్ రైడ్ ఎగ్జిబిషన్ అయితే చాలా అట్రాక్టివ్గా అండ్ కలర్ఫుల్గా ఉంది. మేమైతే మా నేపాల్ ట్రిప్లో ఆల్రెడీ చాలా దేవాలయాలకి అలానే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి వెళ్ళాం. అండ్ ఇలాంటి ఫన్ రైడ్స్ అండ్ యాక్టివిటీస్ ఎక్కడా చూడలేదు. సో అందుకే మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. నిజానికి టౌన్స్లో ఉండే చిన్న ఎగ్జిబిషనే ఇది కూడా. బట్ ఇక్కడ నేపాల్లో ఇవన్నీ చూసేసరికి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఏ మొక్క లేని చోట ఆమద వృక్షమే మహావృక్షం అని అంటారు కదా, అలానే ఇది కూడా. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ అంతా 10 PM క్లోజ్ అయిపోతుంది. అండ్ మేము వెళ్ళేటప్పటికి 10:15 అయింది. సో మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ క్లోజ్ అయిపోయాయి అండ్ ఎంట్రీ లేదు. బట్ స్టిల్ ఈ కలర్స్ అన్నీ చూసేసరికి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ ఫెర్రీస్ వీల్, VR గేమ్స్, లోకల్ స్నాక్స్ స్టాల్స్, అలానే డిఫరెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే సపరేట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు కపుల్ లేదా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా ఈ ఏరియా మీకు ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా అవుతుంది. ఫన్ రైడ్స్ యాక్టివిటీస్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చినట్టయితే పర్ఫెక్ట్ టైం పాస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మేమైతే క్విక్గా రిక్వెస్ట్ చేస్తూ 1 or 2 రైడ్స్ని ఎంజాయ్ చేసాం. అండ్ డెఫినెట్లీ మీరు ఎర్లీగా వచ్చినట్టయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. అలానే మీరు మ్యూజిక్ లవర్స్ అయితే క్లబ్ క్యాట్ వాక్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే డీజే బీట్, నియాన్ లైట్స్, డ్యాన్స్ ఫ్లోర్, అసలైన హిమాలయ హిట్ ఇక్కడే అని చెప్పుకోవాలి. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ క్లబ్లో కొన్నిసార్లు లైవ్ నేపాలీ బ్యాండ్స్ కూడా పెర్ఫామ్ చేస్తారు. మీరు కూడా మాలా ఈ మ్యూజిక్ వల్ల పడి చిక్కుకోవద్దు. ఈ క్లబ్ క్యాట్ వాక్ని డెఫినెట్గా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఫొటోస్, వీడియోస్ వస్తాయి. ఆ నియాన్ లైట్ వల్ల చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. మీరు మాత్రం మీ ఫొటోస్ ఇక్కడ మిస్ అవ్వద్దు. అలానే పోఖ్రా డౌన్ టౌన్ ఏరియాలో తిరగడం చాలా సేఫ్ అయినప్పటికి కూడా బట్ చాలామంది వివిధ రకాల ఐటమ్స్ మనకు ఆఫర్ చేస్తారు. సో ఖచ్చితంగా వాటిని రిజెక్ట్ చేయండి, లేదంటే మీరు కూడా వాళ్ళ వల్ల పడే అవకాశాలు ఉంటాయి. సో ఎవరు ఏం ఆఫర్ చేసినా కూడా స్ట్రైట్గా రిజెక్ట్ చేసేయండి. అంటే అదేనండి, మత్తు పదార్థాలు అలానే మసాజ్ సర్వీసులు వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ మీరు మాత్రం వీళ్ళ వల్ల చిక్కుకున్నారంటే వాళ్ళు ఎంత అంటే అంత పే చేయాల్సి వస్తుంది లాస్ట్లో. సో ఖచ్చితంగా స్కిప్ చేసుకొని వెళ్ళడం మంచిది. మేమైతే డిన్నర్ చేయడానికి 360 స్కై లాంజ్కి వచ్చాం. ఇక్కడైతే మెనూ కొంచెం కాస్ట్లీ అని చెప్పుకోవాలి. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదో ఫ్లై డైనింగ్ రెస్టారెంట్లా అని అనుకున్నాను. అండ్ నిజానికి ఏంటంటే రూఫ్ టాప్ మీద సిటీ 360 degreesలో చూడొచ్చు. సో అందుకే ఇది 360 స్కై లాంజ్ అని పెట్టారు, అంతే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మొత్తానికి పోఖ్రాలో ఉన్న ఈ 360 రెస్టారెంట్ అనేది చూడడానికి, డైనింగ్ అనుభవించడానికి ఒక స్పెషల్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ కూర్చొని మీరు ఫేవరెట్ పిజ్జా తింటూ పోఖ్రా సిటీని 360 degreesలో వ్యూ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నేనైతే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను కాబట్టి లైట్గా కొన్ని కాంటినెంటల్ అండ్ బార్బీక్యూ ఐటమ్స్ని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలానే మాక్ టైల్స్ ఇక్కడ తాగాం. ఇవి కూడా ఈ పర్ఫెక్ట్ బ్రీజ్లో హ్యాపీగా అనిపించింది మాక్ టైల్స్ తాగుతునేటప్పుడు. నాకు అప్పుడు ఒక సామెత గుర్తొచ్చింది, పిండి కొద్దే రొట్టె అన్నట్టు. కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలానే బాగుంది అండ్ డెఫినెట్లీ వర్త్ అని చెప్పుకోవాలి. అలానే ఆల్కహాలిక్ ప్రియులకి కాక్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. నిజానికి మేము ఆల్రెడీ మా నేపాల్ ట్రిప్లో చాలా టెంపుల్స్ అండ్ హిస్టారిక్ ప్లేసెస్ చూసి
బోర్గా ఫీల్ అయ్యి ఈ ప్లేసెస్కి వచ్చేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. అండ్ ఇవైతే అంత చెప్పుకోదగిన ప్లేసెస్ కాదు, టౌన్స్లో ఉండే ఎగ్జిబిషన్, అలానే ఒక నార్మల్ రెస్టారెంట్, అది కూడా రూఫ్ టాప్ రెస్టారెంట్. మరీ అంత స్పెషల్ ప్లేసెస్ ఏం కావు. ఎవరైతే ఇండియాలో నైట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళకి ఇది ఓకే అనిపిస్తుంది, అంతే తప్ప చాలా గ్రేట్ అనే అనిపించుకునేంత వైబ్ ఏం కాదు. అండ్ నేపాల్ లాంటి చిన్న దేశంలో ఈ రేంజ్ ఆఫ్ సెటప్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా గ్రేటే అని చెప్పుకోవాలి. మేమైతే ఈ ప్లేసెస్ అన్ని డౌన్ టౌన్ ఏరియాలో చూసాం. అండ్ ఈ డౌన్ టౌన్ ఏరియా నుంచి మా హోటల్ చాలా దగ్గర. అండ్ మేమైతే బై వాక్ వచ్చాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా వచ్చేసాం. జస్ట్ 1 or 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇదే మేము స్టే చేసిన హోటల్ గంటబ్య ఇన్. చాలా క్లీన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అక్కడ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ అని చెప్పుకోవాలి. ఏసీ, వైఫై, హాట్ వాటర్ సర్వీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది ఈ హోటల్లో. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో లేక్ సైడ్ ఉంటుంది. అలానే చాలా కామ్ అంబియన్స్ ఇక్కడ. ఎస్పెషల్లీ ఈ హోటల్ ముందున్న లాన్ ఏరియా అయితే చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం ఇక్కడైతే పర్ఫెక్ట్గా కూర్చొని హాయిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో బాతా కానీ కొట్టచ్చు. వీళ్ళు టైర్స్ని బాగా రీయూజ్ చేసి చైర్స్లా కన్వర్ట్ చేశారు. చూసారు కదా, ఎంతో చూడడానికి చూడముచ్చటగా అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నాయి కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. నేపాల్లో మీరు ఏం తినాలనుకున్నా, తాగాలనుకున్నా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏదైనా చాలా త్వరగా 1 అవర్లో తెచ్చి మా ముందు పెట్టేస్తారు వేడివేడిగా. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఐటెంని అప్పటికప్పుడే కుక్ చేసి సర్వ్ చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి వస్తువు టైం పడుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఎగ్జాంపుల్, మీరు 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నట్టయితే 8:30 లేదా 8 o'clockకి వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేయమండం చాలా బెస్ట్. లేదా మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు మాలా. ఇప్పుడు చూస్తుంది మా హోటల్ డే వ్యూ. అలా మేమైతే పోఖ్రాలో నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా సేఫ్గా హోటల్కి రీచ్ అయ్యాం. మీరు కూడా నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా లేదా లేక్ సైడ్కి దగ్గరలో ఉండాలన్నా డౌన్ టౌన్ ఏరియాలో ఉన్న హోటల్స్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఇవైతే చాలా దగ్గరగా ఉంటాయి లేక్ సైడ్కి. అలానే డౌన్ టౌన్ ఏరియా, అలాంటి క్లబ్స్ అండ్ పబ్స్కి చాలా దగ్గరలో ఉంటాయి. మీరు కూడా నైట్ లైఫ్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 11:30 PM లోపు బ్యాక్ వచ్చేయడం చాలా సేఫ్. అలానే క్యాష్ క్యారీ చేయడం కూడా చాలా ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.